జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎన్నికల వరకే రాజకీయాలు చేయాలని, ఎన్నికల అనంతరం రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించాలని భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమరయ్య గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సింగరేణి కమ్యూనిటీ హాల్లో జరిగిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి నివేదిక మండల స్థాయి సమావేశం ఇన్ఛార్జ్ ఎంపీడీఓ నాగరాజు అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చైర్మన్ మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని, గ్రామాలలో నూతన సర్పంచ్లకు, పంచాయతీ కార్యదర్శులకు కొన్ని సమస్యలు ఉన్నమాట వాస్తవమేనని, వాటిని అధిగమిస్తూ గ్రామాల అభివృద్ధికి పనిచేయాలన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో తాస్క్ల లక్ష్మీరాజయ్య, హౌసింగ్ పీడీ లోకి లాల్, మండల పరిషత్ సూపరింటెండెంట్ రవీందర్, ఎస్ఐ గీతా రాథోడ్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామస్వామితో పాటుగా భూపాలపల్లి మండలంలోని సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. కొత్తగా తెలిసినటువంటి సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు దయచేసి కొంత ఇబ్బందికరంగా ఉన్నమాట వాస్తవము. ఇంతకుముందు ప్రజాప్రతినిధులు కారణాలకు కొంత పనులు చేసి ఇబ్బందికరంగా ఉంటారు. ఆ దృష్టిలో కూడా ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకురావడం జరిగేది. ఇక్కడ సరే ఏం జరిగినా దయచేసి పంచాయతీ సెక్రటరీ, సర్పంచ్ అధికారులు ఎవరైనా సమన్వయంతో కలిసిపోతేనే మనము పాలించే ప్రజలకు ఏమి జరుగుతుంది. మనము ఏదో కాన్ఫరెన్స్గా వ్యవహారం చేస్తే మనం పాలించే ప్రజలకు ఇబ్బందిగా జరగడం మన వాస్తవాలు. ఏది ఏమైనా కలిసిపోవడం, కలిసి ఉంటే కలిసి చూడడం, మనము ఎన్నో ఆశలతో సర్పంచ్గా గెలిచాము. మనము ఎన్నో వాగ్దానాలు, ఎన్నో రకాల గ్రామాలలో మాటలు, ఎన్నో రకాల హామీలు ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. ఈ గెలిచిన తర్వాత పార్టీలకు అతీతంగా మనము పాలించవలసిన అవసరం ఉండదు. మనము ఓటేసిన ఓటేయకుండా వారికి సర్పంచ్గా మనమే కొనసాగుతాం కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరినీ సమన్వయపరుస్తూ వారికి వారి భవిష్యత్తును మార్చే అవకాశాలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల జీవితాలు సర్పంచ్, పంచాయతీల చేతుల్లో ఉంటాయి. వారి మంచి మార్గాల్లో నడిచే విధానం, వారి మంచి మార్గంలో నడిపించే బాధ్యత మన చేతుల్లో ఉంటాయి. కాబట్టి ఇందాక మన గోడబిడ్డలు సర్పంచ్ కొన్నాక ఆయన ఎంతమంది సర్పంచ్ చేసిండు, ఎందుకు చేసిండు, ఇప్పుడు సర్పంచ్ కూడా చేసిండు. సర్పంచులు చాలా తెలివిగా ఎన్నో రకాల ప్రజాసేవలు ప్రజలకు మేలు చేసే భాగ్యం మనకందరికీ ఈ దేవుడికి మనము ప్రజలకు నిలబడి ఉన్నాము. మనము ఏం చేసినా ప్రజలకు మంచి చేసే విధానాన్ని, ప్రజలకు మేలు చేసే విధానాన్ని మనం ఉండడం చాలా మంచిది. ఇప్పుడు కరెంటు, ఉచిత కరెంటు, విద్యుత్ శాఖ నుంచి బస్సు సౌకర్యాలు, ఇంద్రమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, గత ప్రభుత్వాలు 10 సంవత్సరాల గత ప్రభుత్వాలు కొత్త రేషన్ కార్డు ఇచ్చిన ఆపలేదు. ఇప్పుడు ఈ చేతుల్లో సర్పంచుల చేతుల్లో కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయంటే అంతకంటే మనకు అదృష్టం ఉంటూ ఉంటుంది. పేదవారికి ఇల్లు లభిస్తున్నామంటే అంతకంటే మనకు ఇంకా అదృష్టం ఉండదు. మనం ఏ రోజు చేసిన అంతకంటే 2 నెలల్లో పెన్షన్ కూడా సాంక్షన్ కాబోతున్నాయి. అది మన చేతుల్లో కొత్తగా పేదవాళ్ళకి ఒక పెన్షన్ ఇవ్వడం ఎంతో అదృష్టంగా మనం భావించాల్సిన అవసరం ఉండదు. కాబట్టి సారశక్తి నుంచి వేసేది నేను ఇద్దరు ఉపన్యాసం ఇవ్వకపోవచ్చు. కానీ ఏదేమైనా అధికారులతో దయచేసి ఇంకొకసారి మనము సమన్వయంతో అధికారులకు సమన్వయం చేసుకుంటూ మన ప్రజలను, మనల్ని ఎన్నుకున్న ప్రజలను మనము మంచి మార్గంలో నడిపించాలని, చిన్న అంగన్వాడీ పరిసరాలు కూడా గ్రామాలలో చిన్న ప్రభుత్వ విషయాలు కూడా ముందుపెట్టిన పరిస్థితి ఉన్నది. వాళ్ళకి వచ్చే చిన్న జీతాలు, ఆ చిన్న జీతాలతో అంగన్వాడీ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఏదైనా గుడ్డు సీకుంటైనా ఆ గుడ్డు వాళ్ళకి అందకపోయినా, అగ్గిపట్టి వాళ్ళకి అందకపోయినా కాంట్రవర్సీ చేసే పరిస్థితి ఉన్నది. దాన్ని సమన్వయం చేస్తూ వాళ్ళు మన ఆడపిల్లలు కాబట్టి కాంట్రవర్సీ చేయకుండా మనమే పాలించే వాళ్ళను మన చేతుల్లో ఉండదు. మన దగ్గర ఉన్నటువంటి పనులు, ఆ పనుల్లో కూడా ప్రైవేట్ స్కూళ్ళలో
క్రమశిక్షణ